ప్రభు పరిశుద్ధ నామమున తెలంగాణ మరియు ఆంధ్ర ఉమ్మడి తెలుగు ప్రజలందరికీ యావత్ భారతదేశ ప్రజలకును ఈ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తున్నాం. మరి ఒక కేంద్ర మెదక్ పరిశుద్ధ మహాదేవాలయం యొక్క క్రిస్మస్ మాత్రమే కాకుండా 100 ఏళ్ల పండుగ అనగా ఈ ఆలయం ప్రతిష్ఠింపబడిన 100 ఏళ్ల పండుగ జరుపుకుంటున్నటువంటి శతాధిక ఉత్సవాలలో మరి సంవత్సరం వేలాది లక్షలాది మంది భక్తులు పాల్పొందుతుండగా ఈ గొప్ప పండుగలో మా సంతోషం రెట్టింపు కావడానికి మరొక కారణం కూడా గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీయుతులు యనమల రేవంత్ రెడ్డి గారు, అలాగే మరి జిల్లా మంత్రులు మన స్థానిక గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ గారు, మరి మైనపల్లి హనుమంతరావు గారు, మీరందరూ రావడానికి ఈరోజు మనకి ఇచ్చినటువంటి అవకాశం బట్టి భక్తులంతా ఆనందంతో ఎదురు చూస్తున్నారు. మరి యొక్క యాత్రికుల సంక్షేమం కొరకు, సౌకర్యం కొరకు మా విన్నపమును మన్నించి మరి గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా మాకు ఇచ్చిన ఫండ్స్ కొరకు ముఖ్యమంత్రి గారికి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ ఆరాధన ద్వారా ప్రజలందరూ యేసయ్య దర్శనం పొందుకోవాలని, ఆ యేసుక్రీస్తు ప్రభువులోని శాంతి, సమాధానం, క్షమ, దయాగుణాలను అలవర్చుకొని నిజవాన్ని పొరుగువాన్ని ప్రేమించమన్న ప్రభు యొక్క ప్రబోధాలను అనుసరించి మానవులందరూ ఐక్య కుటుంబంగా సహోదర ప్రేమ కలిగి బ్రతకాలని ఆకాంక్షిస్తూ భారతదేశంలో క్రీస్తు ప్రేమ వర్ధిల్లుతుండగా స్వప్రాంతంతో సమాధానంతో సకల జనులు వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాం. మరి ఈ పండుగ భాస్కర్ గారి యొక్క కుటుంబం కూడా మా మధ్యకు రానంటుండగా ఇప్పుడే మా అధ్యక్ష మండలి పీఠాధిపతి రూబెన్ మన తండ్రి గారు ఇచ్చినటువంటి శుభములను బట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అధ్యక్ష మండలి పెద్దలందరికీ వందనాలు చెల్లిస్తూ మరి సకల ప్రజలు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాం. దేవుడు అందరినీ ఆరోగ్యములతో సుఖశాంతులతో వర్ధిల్లజేయాలని, మరి ఈ మందిరం 100 ఏళ్ళ నుంచి ఈ మందిరం ఇంకా 100 కాదు మరి 400 సంవత్సరాలు కూడా ఉండి మరి రానున్నటువంటి జనరేషన్స్ కి ఆ శుభములు యేసు ప్రభు యొక్క నిండైన దీవెనలు తరతరాలకు అందించేదిగా దేవుడు ఆశీర్వదించి ఆయన మహిమను ఇక్కడ కనబరచాలని ప్రార్థిస్తూ సర్వజన సుఖినో భవంతు. ఈ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ ఆశీర్వాదాలు సకల మానవాళికి ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్ ఆమేన్. లోక రక్షకుని జన్మదినాన్ని పునస్కరించుకొని 2024వ సంవత్సరము కూడా యేసు జన్మను ఇంత ఆనందంగా సంతోషంగా ప్రపంచమంతా జరుపుకుంటుంది. ఎందుకంటే ఆయన లోక రక్షకుడుగా జన్మించినందుకు. ఈ దినమున మెదక్ మహా అధ్యక్ష మండలంలో జరుగుతున్న ఈ యొక్క వేడుకలకు విచ్చేనైనటువంటి గౌరవనీయులైన ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు మరియు మిగతా మంత్రుల బృందము, స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా రానున్నారు. కాబట్టి ఈ యొక్క పండుగ మరీ ఆనందదాయకంగా మాకు ఎంతగానో ఇది మా యొక్క విశ్వాస 100 ఏళ్ళ ఈ యొక్క పంటలో మేము అనుభవిస్తున్న సంతోషమైన దినము వారి రాకడ. ఈ సమయంలో ముఖ్యంగా 100 సంవత్సరాలు ఈ దినమున ఈ మెదక్ మహాదేవాలయం యొక్క ప్రతిష్ట వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ సంబరాల మరియు లోక రక్షకుడు జన్మించిన ఆ రక్షకుని నామమున మీ అందరికీ నిండు క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆనాడు జ్ఞానులను, గొర్రెల కాపర్లను, మరియను, యోసేపును దీవించిన దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.